కీర్తనలు 26వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచియున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొంచున్నాను. ఈ 24వ అధ్యాయం నుంచి 29వ వచనం వరకు దావీదు దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వచ్చి సియోను పర్వతం మీద ప్రతిష్ఠించిన తరువాత రచించినటువంటి కీర్తనలు. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు జనాంగానికి అందరికీ కలిపి, తర్వాత వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా దేవుని సన్నిధిలో నడవాలో వారికి అందరికీ, నూతన నిబంధనలో విశ్వాసమైన మనకు వర్తించేవిగా ఉన్నాయి. 25వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క జీవితంలో వారి యొక్క బాల్య పాపములు, తర్వాత వాళ్ళకు కలిగినటువంటి అతిక్రమాలు, అక్రమాలు, వాటన్నిటిని ఒప్పుకుంటూ మరలా తిరిగి ఆ నిబంధన మందస్సం వారిని అక్కడ మధ్యలో ప్రతిష్ఠించిన తరువాత ఒక నూతనమైనటువంటి సంబంధంతో ఇశ్రాయేలు జనమంతయు కూడా ముందుకు సాగాలనేటువంటి ఎంతో మనోభిలాష కలిగిన వాడే దావీదు 25వ కీర్తన మనం పాడినట్లుగా చూశాం. అలాగే 26వ అధ్యాయంలో కూడా దానికి సంబంధించిందిగానే ఉంది. కనుక తను నేను యథార్థవంతుడినై ప్రవర్తించుతున్నానని 1వ వచనంలో చెప్పినప్పుడు, ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రధాన యాజకుడైన ఏలీ కుమారులు సరైన విధంగా వ్యవహరించక, మరి దేశంలో ఫిలిష్తీయులతోటి యుద్ధం చేయడానికి నిబంధన మందస్సాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు వారందరూ చేసినటువంటి తప్పులు, పొరపాట్లను బట్టి ఆ మందస్సం పట్టబడి మరలా అనేక సంవత్సరాల తర్వాత ఇప్పుడు తీసుకొని రాబడి ప్రతిష్ఠించబడిన తర్వాత నూతనమైనటువంటి సంబంధంలో దేశంగాను వ్యక్తిగతంగాను మేమందరము నీతో సంబంధంలోనికి ప్రవేశిస్తున్నాము అని అతడు హృదయపూర్వకంగా ఒప్పుకుంటూ పలికినటువంటి మాటలు. 1వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. నేను ఇదివరకు లాగా కాకుండా ఇప్పుడు యథార్థవంతుడినిగా ప్రవర్తిస్తున్నాను అని చెప్తున్నాడు. యథార్థవంతుడు అనేటువంటి మాట ఇంగ్లీష్లో ఇంటిగ్రిటీ అంటారు. అంటే ఏమాత్రం కూడా విభాగింపబడినది, ఏమాత్రం కూడా దానిలో మచ్చ కానీ లేక మడత కానీ లేనటువంటిది. దానికి సంబంధించినటువంటి ఒక మాట పాత నిబంధనలో లేవీకాండం 1వ అధ్యాయంలో ఉన్నది. 3వ వచనంలో, అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిది అయిన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలను. ఇక్కడ నిర్దోషమైనటువంటి మాట, ఇక్కడ మనం చదువుతున్నటువంటి 1వ వచనంలో యథార్థవంతుడు అనేటువంటి మాట రెండు ఒకటే. లేవీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిది అని ఎడల అది మగదే కానీ ఆడుదే కానీ నిర్దోషమైన దానిని తీసుకొని రావాలి. ఇక్కడ 26వ అధ్యాయం కీర్తన 1వ వచనంలో నేను యథార్థవంతుడనై ప్రవర్తించుతున్నాను అంటే అర్థం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఎటువంటి విధంగా నా హృదయం అంతయు కూడా సమర్పించుకొని ఏమాత్రం కూడా నువ్వు నన్ను నా ప్రవర్తన విషయంలో ఆక్షేపించే విధంగా ఏమాత్రం లేకుండా నేను జీవిస్తున్నానని చెప్తున్నాడు. 2వ వరుసలో నాకు తీర్పు తీర్చుము. కానీ మరి నా హృదయంలో నాకు కనబడినంత వరకు నేను యథార్థంగానే ఎటువంటి దోషత్వం లేకుండా, మడత కానీ మచ్చ కానీ లేకుండా జీవిస్తున్నప్పటికీ నేను అలా ఉంటున్నాను. కనుక దేవుని ఎదుట దేవుడికి నా జీవితంలో ఎటువంటి విధమైనటువంటి దోషం కనిపించట్లేదు అని నేను అనుకుంటే కుదరదు. కనుక అతను ఏమంటున్నాడంటే, దావీదు, నువ్వు నాకు తీర్పు తీర్చు. నీవు నాకు తీర్పు తీర్చినప్పుడు అది సరైన విధంగా నా ప్రవర్తన ఉన్నదో లేదో అనేటువంటిది బయలుపడుతుంది. ఉదాహరణకి 1 కొరింథీ 4వ అధ్యాయం 3వ వచనం నుంచి, మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడినిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కనుక నన్ను నేను గనక పరీక్షించుకుంటే
నాలో నాకు ఏ దోషము కానరాదు. కానీ నాకు తీర్పు తీర్చువాడు ప్రభువే. అంటే నన్ను నేను విమర్శించుకొని లేక తీర్పు తీర్చుకొని సరిగా ఉన్నాను అని అనుకుంటే అది ప్రభువు దృష్టిలో తీర్పు తీర్చబడి ఆయన నన్ను అంగీకరించినట్టు లెక్క కాదు. నేను ఆయన దృష్టిలో యథార్థవంతుడిగా ఎంచబడాలి అంటే దేవుడు నాకు తీర్పు తీర్చాలి. దేవుడు తీర్పు తీర్చి నీలో నాకు ఏ దోషమును కానరాలేదు, నీవు నడుచుతున్నటువంటి జీవితము నాకు అంగీకారమైనది అని దేవుడు మనకి చెప్పాలి అని పౌలు చెప్తున్నాడు. కనుక వేరే వాళ్ళు విమర్శించటం కానీ లేక నన్ను నేను విమర్శించుకోవడం కానీ అలా చేయను. నన్ను విమర్శించువాడు ప్రభువే. మరి దావీదు కూడా ఇప్పుడు ఇక్కడ మనం 26వ అధ్యాయం 1వ వచనంలో నాకు తీర్పు తీర్చమని చెప్తున్నాడు. కనుక నువ్వు తీర్పు తీర్చినప్పుడు నేను ఏ విధంగా నడుచుకుంటున్నానని అనుకుంటున్నానో దానికి సరైనటువంటి వివరణ నీ దగ్గర నుంచి దొరుకుతుంది. 3వ పంక్తి, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మకించున్నాను. దీంట్లో కూడా మళ్ళా తన యొక్క విశ్వాసాన్ని గురించి చెప్తున్నాడు. నేను నా జీవితంలో ఎప్పుడు కూడా ఏమీ సందేహపడకుండా విశ్వసించున్నాను. అంటే ఎటువంటి విధంగా నీ యందు విశ్వాసం ఉంచి నీ వైపు గురి కలిగి నీ ద్వారా నేను నడిపించబడాలో అటువంటి విధంగా, లేక నీ విశ్వాస్యత మీద మాత్రమే నేను ఆనుకుని అప్పుడేంటంటే నాలో ఉన్న బలాన్ని బట్టి కాకుండా నీవు సమస్తమును చేయగలిగినటువంటి సామర్థ్యమందు విశ్వసించడం ద్వారా నేను జారిపడకుండా సందేహపడకుండా నీ మార్గంలోనే నేను నడుచుకుంటున్నాను అని చెప్తున్నాడు. కనుక మనం సందేహపడకుండా నడుచుట అనే మాట అంటే నాలో ఏదైనా సందేహం ఉంది అని కాదు, కానీ నేను నీ సమస్తమును చేయగలిగిన నీ సామర్థ్యమందు నేను విశ్వసించుతున్నాను, కానీ అన్నీ నా అంతటా నేను చేయగలిగినటువంటి సామర్థ్యం మీద మాత్రం కాదు. నేను నీ సామర్థ్యం ఏదైతే నువ్వు చేయగలవో దాని మీద విశ్వసించి సరైన విధంగా యథార్థవంతంగా జీవిస్తున్నాను నీ ఎదుట అని చెప్తున్నాడు దావీదు. 2వ వచనం, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. దీంట్లో 3 మాటలు మనం చూస్తాం. నాకు తీర్పు తీర్చుమని చెప్పినటువంటి దావీదు ఈ 3 విషయాలను మరలా దేవుడి దగ్గరికి తీసుకొస్తున్నాడు. 1 పరిశీలించుము, 2వది పరీక్షించుము, 3వది పరిశోధించుము. ఈ 3 మాటలకి వేరువేరు అర్థాలు ఉన్నాయి. ఈ పరిశీలించడం అంటే ఏదైనా ఒక వస్తువును బహిరంగంగా అంటే వెలుపలి దృష్టితో చూడటం. అది నేను ఏ సంకల్పం కొరకైతే కావాలని కోరుతున్నానో దానికి పనికొచ్చేదిగా ఉన్నదా లేదా అనేటువంటిది మన కను దృష్టితో లేక మనం పరిశీలించి చక్కగా చూసుకోవటం. 2వది పరీక్షించటం అంటే అది వాడుతున్నప్పుడు ఎటువంటి ఒత్తిడికి గురవుతున్నదో ఆ ఒత్తిడిలన్నిటినీ కూడా తట్టుకుని నిలబడగలిగే విధంగా ఆ పాత్ర ఉన్నదో లేదో పరీక్షించటం. తర్వాత 3వది పరిశోధించడం అంటే ఆ పాత్ర చేయబడినటువంటి విధానం ఏదైతే ఆ చేయడానికి వాడబడినటువంటి లోహములు అవన్నీ కూడా నాణ్యత కలిగి ఎటువంటి ఒత్తిడినైనా తట్టుకొని దానిలో ఎటువంటి కల్తీ లేకుండా నిఖార్సు అయినటువంటి లోహ పదార్థములతో చేయబడినటువంటి పాత్ర అని పరిశోధించడం అంటారు. ఈ పరిశీలించడం అనేది చెప్పినప్పుడు దేవుడు మనందరినీ కూడా ఒక ఉన్నతమైన సంకల్పం కొరకే పిలిచాడు. సో దావీదును కూడా అతడు గొర్రెల దొడ్డిలో ఉండగా పిలిచి రాజుగా వారి మీద కాపరిగా ఉండటానికి నియమించుకున్నాడు. తర్వాత మనందరినీ కూడా దేవుడు తన రాజ్యమునకు తన మహిమకు పిలుచుకున్నాడు. 1 తెస్సలోనీయులు 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. మనం పిలువబడినటువంటి పిలుపు కానీ మనకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదములు కానీ స్వాస్థ్యము కానీ మన యొక్క గుడారము కానీ రాజ్యము కానీ అవన్నీ కూడా పరలోక సంబంధమైనవి. దానికి కావలసినటువంటి విధంగా నేను పిలువబడినటువంటి ఈ పాత్ర సరిగా ఉన్నాడా లేదా అనేటువంటిది పౌలు కానీ తర్వాత దావీదు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మమ్మల్ని పరిశీలించండి. అంటే నువ్వు కోరిన విధంగా మా జీవితంలో లోకము నుంచి వేరైనటువంటి జీవితం కలిగి ప్రత్యేకంగా జీవిస్తూ రాబోతున్నటువంటి ఆ మహిమ కొరకైనటువంటి ఉద్దేశాన్ని మా హృదయాలలో నింపుకొని
దానికి తగిన విధంగా జీవించే వారంగా ఉన్నామా లేదా అనేది నువ్వు పరిశీలించు. అలా పరిశీలించిన తర్వాత రెండవది ఏం చెప్తున్నాడంటే పరీక్షించము. పరీక్షించే సమయంలో నాలో ఉన్నటువంటి మరి చాలాసార్లు అన్నీ కూడా సరిగా జరుగుతున్నటువంటి విధంగా ఉంటున్నప్పుడు మనం పరీక్షకు గురి కాం. ఎప్పుడు పరీక్షకు గురి అవుతాం? ఏదైతే మన శ్రమలు దుఃఖాలు వచ్చినప్పుడు ఆ సంకల్పం, దేవుని యొక్క సంకల్పం కొరకు దేని నిమిత్తమై పట్టబడ్డామో అదే గురి యొద్దకు పరిగెత్తేటువంటి సమయంలో శ్రమలు ఇంకా వేరే అయిన వాటి ద్వారా, పరిస్థితుల యొక్క ప్రభావం ద్వారా మనం ఏడవబడినప్పుడు అదే గురి సంకల్పం కొరకు ముందుకు పరిగెత్తుతామా లేదా అనేటువంటిది సమస్య మనందరికీ. మనం కోరిన విధంగా ప్రతి పరిస్థితి జరుగుతున్నప్పుడు మన యొక్క ఆనందము, ప్రభుతో సంబంధం, మన మాటలు అవన్నీ కూడా ఎంతో ఉత్సాహభరితంగా ఉంటాయి. కానీ పరీక్షా సమయంలో మనం కనుక పడినట్లయితే, అంటే దేవుడు మన పాత్ర అనేటువంటి మన జీవితాన్ని తనకు పనికొచ్చేటువంటి పరిస్థితుల్లో తీసుకురావడానికి శ్రమల ద్వారా, దుఃఖం ద్వారా, లేక ఇతరమైన పరిస్థితుల ద్వారా మనలో ఉన్నటువంటి పొట్టును వేరుపరచడం మాత్రమే కాకుండా ఒక నిఖార్సైనటువంటి ఏమాత్రం కూడా మిశ్రితం కానటువంటి విధంగా మనను సిద్ధపరచడానికి తీసుకుని వెళ్ళేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా మనం పరీక్ష అని కనుక అనుకుంటే దానిలో మనం నిలబడతామా లేదా అనేటువంటిది నువ్వు నాకు తీర్పు తీర్చు అని దావీదు చెప్తున్నాడు. మనం కనుక మన జీవితాన్ని పరీక్షించుకున్నప్పుడు, మనకు సత్యం తెలిసినప్పుడు, ప్రభుతో మనకు కలిగిన సంబంధం, ఆనందాన్ని బట్టి ఎటువంటి సమస్య, ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు మనందరం కూడా పరిశీలించబడినప్పుడు చక్కగానే దేవుని దృష్టికి కనబడతాం. కానీ అలా కనబడుతున్నటువంటి మన జీవితాలు అనేక శ్రమలు, దుఃఖములు, ఇబ్బందులలో కూడా వెళ్ళవలసి వచ్చి మనలో ఉన్నటువంటి మస్టంతటిని కూడా తీసివేసి ఆయనకు పరిశుద్ధమైన పాత్రలుగా మరల్చబడగలగటానికి ఏదైతే పరిస్థితులు మనకి మంచివో వాటిని వేరే రకంలో మనకి ఇష్టకరం కానటువంటిది, మనం ఉద్దేశించినది, ఆయన కోరినటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకుని రావటం ద్వారా మనం పరీక్షించబడతాం. ఆ పరీక్షించబడినప్పుడు ఆ పాత్ర దేవుని యొక్క సంకల్పం విషయంలో చక్కగా స్థిరపడి నిలబడి ఆయన కొరకు సాక్షిగా జీవించి ఆయన కోరిన విధంగా ఉండగలదా లేదా అనేటువంటిది తెలియబడుతుంది. ఉదాహరణకి రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుంచి, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను తీసుకొస్తుంది. ఇప్పుడు నన్ను ఇక్కడ పరీక్షించమని చెప్పబడినటువంటి మాట కూడా అర్థం అదే. అంటే మనం శ్రమలు లేకుండా వెళుతున్నప్పుడు మనలో ఎంతవరకు నిలబడతామనేటువంటి మన ఓర్పు తెలియబడుతుంది. ఆ ఓర్పులో మనము ఆ పరీక్షలో నిలబడగలిగినటువంటి స్థాయి వరకు శ్రమను, ఆ ఓర్పును కలిగి శ్రమను సహించుతూ ముందుకు సాగగలుగుతామా లేదనేటువంటి తెలియబడుతుంది. ఆ పరీక్ష లేకుండా వెళుతున్నప్పుడు మనల్ని పిలిచినటువంటి ఆ నిరీక్షణ యొక్క ఉద్దేశం మనలో బయలుపరచబడుతుంది. దానికి మనం సిద్ధపరుస్తున్నామనేటువంటి ఆ నిరీక్షణ అధికమవుతుంది. ఎవరైతే స్థిరంగా ఉంటారో, ఎవరైతే ఉండరో వాళ్ళు దానిలో నుంచి తప్పిపోతారు. సో నేను తప్పిపోతానో లేదో, నువ్వు కలుగు చేసేటువంటి శ్రమ కానీ ఓర్పు కానీ నన్ను పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యం యొక్క గురి లేకపోతే నిరీక్షణకు నేను నిలబడతానా లేదా అనేటువంటిది నువ్వు నన్ను పరీక్షించు అని చెప్తున్నాడు. దేశంగాను పరీక్షించు, వ్యక్తిగతంగాను పరీక్షించు. నన్ను ఇప్పుడు విశ్వాసమైన మనల్ని కూడా అదే వర్తిస్తుంది. తర్వాత 2వ కొరింథీ 4వ అధ్యాయం 8వ వచనం నుంచి, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడి వారం కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నను దిక్కులేని వారం కాము, పడద్రోయబడినను నశించుచున్న వారం కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణ అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. కనుక అతడు నేను ఈ విధంగా పరీక్షించబడి ఆ దానిలో నిలబడి ఉన్నానని పౌలు చెప్తున్నాడు. కనుక మనం పరీక్షించబడినప్పుడు మన యొక్క సాక్ష్యం కూడా మనకు కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో కూడా ఆయన పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగి దానికి తగిన విధంగా శ్రమలో ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని శ్రమల యందును సంతోషించదు. కనుక ఆయన మన జీవితంలో కలుగు చేసిన ప్రతి పరిస్థితిలోనూ రాబోతున్న మహిమ నిరీక్షణలో
మనం పాలిభారం మొగుటకు దేవుడు మనలో తన ప్రక్రియను కొనసాగించుతున్నాడు అనేటువంటిది తెలుసుకుని దానిలో నిలబడతానా లేదా అనేటువంటిది నువ్వు నన్ను పరీక్షించు అని దావీదు చెప్తున్నాడు. కనుక రెండు విషయాలు చూస్తున్నాం. ఒకటి, మరి మనం పిలువబడినటువంటి దేవుని యొక్క సంకల్పం కొరకే ఎటువంటి పాత్రగా మనం దేవుని దృష్టిలో కనబడుతున్నాం. రెండవది ఆ పాత్ర పరీక్షలో ఉంచబడినప్పుడు ఏ విధంగా నిలబడేదిగా ఉన్నది అనేటువంటిది చూశాం. ఇప్పుడు మూడవ విషయాన్ని చూద్దాం. నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఈ పరిశోధించడం అంటే ఏంటంటే, ఆ పాత్ర ఏ లోహ పదార్థములతో చేయబడిందో అవన్నీ కూడా అగ్నిలో వేయబడి వాటిలో ఏదైనా మిశ్రితమైనటువంటి పదార్థాలు ఇంకా కలపబడి ఉన్నాయో లేదో అని చూడటం. అంటే ఏదైతే ఎటువంటి విధంగా ఉండాలో అటువంటి లోహ పదార్థముల చేతనే ఆ పాత్ర చేయబడి ఉండాలి. దానిలో ఏదైనా ఒక మిశ్రితం కనుక ఉంచబడినట్లయితే ఆ పరీక్షకు నిలబడినప్పుడు ఒకవేళ కొంతవరకు తట్టుకున్నప్పటికీ ఆ మిశ్రితమైనది ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది. అందుకని ఏం చేస్తారంటే, ఏదైనా ఒక పాత్రను చేసేటప్పుడు అది వాడబడడానికి ముందు దానిలో నుంచి ఒక చిన్న ముక్కను కత్తిరించి అగ్నిలో పరీక్షిస్తారు. పరీక్షించినప్పుడు దానిలో ఏదైనా మిశ్రితమైనది ఏదైనా కనపడుతుందా అనేది తెలుస్తుంది. అది మన యొక్క స్వభావాన్ని అంతటినీ కూడా అగ్నిలో పుటం వేయబడటం. ఆ పుటం వేయబడినప్పుడు దేవునికి ఇంకనూ మనలో దాగి ఉండి బయటకు కనబడకుండా ఉన్నటువంటి ఏదైనా విషయాలుంటే బయటికి తీసుకుని రావడానికి చేసేటువంటి కార్యం అని పరిశోధించటం. ఆ పరిశోధించే కార్యంలో ఏం చెప్తున్నాడు? నా అంతరింద్రియములు నా హృదయమును. ఈ అంతరింద్రియం అంటే ఏంటంటే, మనలో ఉన్నటువంటి అతి సున్నితమైన మన యొక్క అనురాగంతో నింపబడి ఉన్నటువంటి అనేక భావనలకు, తలంపులకు అది మూలపీఠం అంతరింద్రియం అంటే. ఆ హృదయం అనేటువంటిది వాటన్నిటినీ కూడా వెలుపలికి తీసుకుని వచ్చి చక్కగా ఆలోచించి సరైన విధంగా చూసుకునేటువంటిది మన హృదయం. కనుక ఆ రెండు కలిసి పనిచేస్తాయి. అంతరంద్రియంలో వచ్చేటువంటి మొదటి ఆలోచనను హృదయం మరింతగా దాన్ని విస్తృతపరిచి మనలో కలిగేటువంటి ఆ రాగద్వేషాలను చక్కగా ఆలోచించి తీసుకొచ్చేటువంటిది. అంటే మన హృదయం ఆ అంతరంద్రియంలో నుంచి వచ్చినటువంటి తలంపుని, ఆలోచనని, ఆ రాగద్వేషాలన్నిటినీ కూడా చక్కగా పరిశోధించినప్పుడు మూలపీఠమైనటువంటి అంతరంద్రియం దానిలో నుంచి వచ్చి సరైన విధంగా చక్కగా దానిని సపరేట్ చేయగలిగి ఏది దేవుడిదో ఏది కాదో అనేటువంటి మన మనస్సాక్షికి తెలియపరుస్తూ దేవునితో సంబంధంలో ఉన్నవి మాత్రమే దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు వాడేటువంటి తలంపులను మాత్రమే బయటికి తీసుకురాగలిగే విధంగా మన హృదయం యొక్క కవాటాలు పనిచేస్తాయి ఎవరైతే లోబడతారో. అటువంటి విధంగా నా హృదయం పనిచేస్తుందా, లేకపోతే దానికంటే మునుపు ఇంకొక మెట్టు కింద నా తలంపుల యొక్క పీఠమే సరైన విధంగా ఉన్నదా లేదా అనేది కూడా పరిశీలించని చెప్తున్నాడు. మనం చాలాసార్లు మన హృదయంలో ఏది కలిగితే అది మాట్లాడేస్తుంటాం. దానికి మునుపు ఒక అంతరంద్రియంలోనే దానికి బీజం పడిందని మనకు తెలియాలి. ఆ బీజం పడటానికి కారణమైనటువంటి ఆ పార్ట్ని కూడా, అంటే ఆ అంతరింద్రియాన్ని కూడా పరిశోధించమని చెప్తున్నాడు దావీదు. అటువంటి విధంగా మన హృదయంలో మార్పు జరగాలంటే చూడండి, అది ఎంత చక్కగా, మరి అప్పుడు మనకి ఏం మాట్లాడతామనేటువంటి భయం ఉండకుండా అది దేవుని యొక్క జీవం ద్వారా నడిపించబడి ఆ తలంపుల ఊట కూడా మార్చబడి హృదయంలో నుంచి బయటికి రాగలగటానికి సరైన విధంగా రాగలిగే విధంగా చేయగలిగేటువంటి ఇది. ఆ రెండవ దాంట్లో కూడా పరీక్షించబడినప్పుడు కూడా చాలాసార్లు ఆ పరీక్షకు నిలబడినప్పటికీ మన హృదయంలో కనుక వేరైన భావనలు ఉంటే వాటిని మనం కప్పిపుచ్చే అవకాశం ఉంది. ఆ హృదయంలోనూ అంతరింద్రియంలోనూ వచ్చేటువంటి తలంపులన్నీ కూడా పరీక్షించబడాలి అంటే అగ్ని ద్వారా పుటం వేయబడినప్పుడు జరిగే విషయం మాత్రమే. కనుక వీటన్నిటిలో కూడా బహిరంగంగా చూసినప్పుడు కానీ, శ్రమలో పుట్టినప్పుడు కానీ, దానికంటే మించిన విధంగా అగ్నిలో పరీక్షకు నిలబడినప్పుడు కానీ, నీవు నన్ను తీర్పు తీర్చి నా యొక్క బలి అర్పణ ఇప్పుడు కొత్తగా
ఈ నిబంధన మందస్సాము ఎదుట నేను అర్పగించబోయేటువంటిది నీకు అంగీకారయోగ్యంగా నా జీవితము నేను అప్పగించేటువంటి బలి ఉంటుందా లేదా నువ్వు నాకు తీర్పు తీర్చు అని చెప్తున్నాడు. కనుక మన విశ్వాసులమైన మన జీవితంలో ఎటువంటి విధంగా మనం యొక్క నడత మామూలు సమయంలో కానీ, పరీక్షా సమయంలో కానీ, పరిశీలన సమయంలో కానీ మరి దేవుడు నా జీవితాన్ని అంగీకరించాలి, దానికి తగిన విధంగా నా ప్రతి మాట, ప్రతి క్రియ, ప్రతి తలంపు సరిచేసుకుని నేను జీవిస్తాను అని మనం చెప్పగలిగినట్లయితే మనం అప్పగించేటువంటి దహన బలి కానీ, సమాధాన బలి కానీ దేవుడికి అంగీకారయోగ్యంగా చేయబడతాయి. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్య సమయాన్ని బట్టి ఎంతో వందనాలు. మరి మీ సన్నిధిలో మేము ఎంతో తలలు పైకెత్తుకొని మా ఇష్టానుసారంగా అనేకసార్లు భయం లేకుండా జీవించిన జీవితాన్ని దయతో క్షమించి, మరి దావీదు రాజుగా ఉన్నప్పటికీ మీ యొక్క హృదయానుసారుగా జీవించినప్పటికీ ఎటువంటి జాగ్రత్త కలిగి, శ్రద్ధ కలిగి, తన మనస్సాక్షి విషయంలో మిమ్మల్ని ఏమాత్రం కూడా దోషారోపణ చేయకుండా జీవించిన తన జీవితాన్ని మీ ఎదుట చక్కగా తెరవబడినటువంటి పుస్తకం వలె ఉన్నటువంటి అతని జీవితాన్ని మేము మరోసారి గుర్తు చేసుకుంటూ మీ సన్నిధిలోనికి వస్తున్నాం. కనుక విశ్వాసులమని మీ యొక్క పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరగబడి పిలువబడిన మేము దానికి తగినటువంటి విధంగా పాత్రలుగా చేయబడి మరి బయట లోపల అంతరంగంలోనూ చక్కగా ప్రతిదీ కూడా సరిదిద్దబడి అన్నీ కూడా దేవుని క్రమంలోనికి రాగలిగి ఆ మహిమలో పాలివారముగుటకు మీతో సదాకాలం సన్నిధిలో కలిసి సహవాసత కలిగి ఉండేటువంటి యోగ్యతలోనికి నిలవబడగలుగుటకు మా జీవితాలను కట్టమని సరిదిద్దమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.